शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुधिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम्। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वागर्तव्यवसम्पृक्तो वागर्तप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतं मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 22వ అధ్యాయము అక్షయ తదియ మహాత్మ్యము. ఓ శృతికీర్తి మహారాజా, వైశాఖ మాసం మందలి శుద్ధ తదియ దినమును అక్షయ తదియ అందురు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనదియో. అక్షయ తదియ నాడు శ్రీహరిని పూజించినచో సర్వ పాపములు హరించును. ఈ అక్షయ తదియ నాడు ప్రాతకాలముననే లేచి స్నాన సంధ్యాదులను గావించుకొని శ్రీహరిని పూజించినచో పాపరహితులవుదురు. అట్టివారు శ్రీహరి నివాసమైన వైకుంఠమును చేరగలరు. విష్ణు కథలు, హరికథలు, భక్తి భజనలు, సంకీర్తనలతో కాలమును వెల్లుబుచ్చాలి. అట్టివారు శీఘ్రమే మోక్షప్రాప్తిని అందగలరు. పూర్వం అక్షయ తిథి నాడు చేసిన స్నాన ఫలముచే దేవేంద్రునికి పరస్త్రీ సంగమ దోషము నాశనమైనది. దీని గురించి కథను వివరించేదను వినుము. పూర్వము పాతాలోకమును బలిచక్రవర్తి పాలించుచుండెను. అతనికి దేవేంద్రుడితో ఒకనాడు ఘోర యుద్ధము సంభవించినది. నాడు సురాసురులకు మధ్య వైరము నిత్యకృత్యమై ఉండేది. దేవతలందరూ ఇంద్రుని వైపు, రాక్షసులందరూ చక్రవర్తి వైపు ఉండి యుద్ధము చేయగా అందు బలిచక్రవర్తి ఓడిపోయాడు. దేవతలంతా సంతోషంతో దేవేంద్రలోకమున కేగిరి. కానీ ఇంద్రుడు మాత్రము తన నిజ వాసానికి వెళ్ళక భూలోకమందలి ఉతద్యముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఉతద్యముని ఆశ్రమంలో లేడు, పని మీద బయటకు వెళ్ళాడు. ఉతద్యముని భార్య మిక్కిలి అందగత్తె, అతిలోక సౌందర్యవతి, మురిపించే ముద్దు మోహముతో చూపరులను నెట్టి ఆకర్షించగల అందగత్తె. సుందర వదనము గల ఆ ముని భార్య దేవేంద్రుడి ఆశ్రమమును ప్రవేశించేసరికి నిద్రపోతున్నది. ముని లేడు. అతని భార్య ఒంటరిగా నిద్రించుతున్నది. ముని ఆశ్రమానికి ప్రవేశించిన దేవేంద్రుడు ఆమె ముగ్ధ మనోహర సౌందర్యానికి ఉబ్బి తబ్బైపోయాడు. గంధర్వులలో కూడా ఇంతటి అందగత్తె లేదనుకున్నాడు. మితిమీరిన కామవాంఛ అనువనువన దేవేంద్రుని పీడించసాగింది. శరీరమంతటిని అవహించిన కామవాంఛను అణుచుకోలేకపోయాడు. ఎట్లాగైనా ఈమెను అనుభవించాలనుకున్నాడు. ఆమెతో సురతి సంభోగలతో సుఖించాలనుకున్నాడు. సమీపించి బలాత్కారంగా సంభోగించబోయాడు. కానీ ఆమె గర్భవతి. ఆమె గర్భంలోనున్న శిశువు పాదము ఆమె యోని వద్ద ఆటంకపరచసాగింది. యోని ద్వారమున శిశువు పాదము అడ్డు తగులటచే ఇంద్రుని వీర్యం ఆమె యోనిలోనికి ప్రవేశించక క్రిందికి పడిపోయింది. సంభోగమందు సంతృప్తి చెందక కామ తృప్తికలు కలగపోవటచే ఇంద్రునికి కోపం వచ్చింది. ఓరి, నా సంభోగానందానికి అంతరాయము కలిగించావు గనుక గ్రుడ్డివాడి వగుదుగాక అని శపించాడు. గుట్టుగా నిష్క్రమించబోతున్న దేవేంద్రుని ఉతద్యముని శిష్యులు చూశారు. దేవేంద్రుని చూసి ఎగతాళిగా నవ్వారు. ఇంద్రుడు తాను చేసిన పనికి సిగ్గుపడి పశ్చాత్తాపడి తద్దోష నివారణకై మేరుపర్వతమును సమీపించి ఘోర తపస్సు చేయసాగాడు. బలిచక్రవర్తికి అంతా తెలిసి దేవేంద్రుడు భూలోకంలో మేరుపర్వత సమీపంలో ఘోర తపస్సులో ఉన్నాడని తెలిసింది. ఇదే మంచి సమయం అనుకున్నాడు. అసలే దెబ్బతిని ఉన్నాడేమో
అసలే దెబ్బతిని ఉన్నాడేమో. దేవేంద్రుడే లేని దేవలోకంపైకి దండెత్తి దేవతలందరినీ బానిసలుగా చేసుకున్నాడు. దేవతలను హింసిస్తూ పాలించసాగాడు. అష్టదిక్పాలకులందరూ రహస్యముగా దేవగురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి, ఓ గురువర్య, దేవేంద్రుడు పాతాళలోక చక్రవర్తి బలిని ఓడించి తిరిగి వస్తూ ఎటు వెళ్ళిపోయెనో అంతు పట్టకున్నది. దేవేంద్రుడు లేని దేవలోకమును మరలా బలిచక్రవర్తి ఆక్రమించుకొని దేవతలను హింసిస్తూ పాలిస్తున్నాడు. ప్రముఖులమైన మేము ఎవరికి తెలియకుండా వచ్చి మిమ్మల్ని ఆర్జిస్తున్నాము. దేవేంద్రుని జర తెలుపపరచమని ప్రార్థించుతున్నాము. దేవగురువైన బృహస్పతి తన దివ్యదృష్టితో నలుదిక్కులా గాలించి చూడగా దేవేంద్రుడు మేరు పర్వత సమీపమున ఘోర తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దేవేంద్రుడంతటి ఘోర తపస్సు చేయుటకు కారణమేమియో ఉండునా అని పరిశీలన చేశాడు. దేవేంద్రుని పరశ్రీ సాంగత్య దోషము పీడించుతున్నదని, ఆ దోషం నివృత్తి చేసుకొనుటకే తపస్సు చేస్తున్నాడనియో, పరస్త్రీ సాంగత్య దోషము వలన అతడిక్కడికి రాలేకపోతున్నాడనియో బృహస్పతి తెలుసుకొని వివరించాడు. ఆశ్చర్యపడిన అష్టదిక్పాలకులు బృహస్పతిని వెంటబెట్టుకొని మేరుపర్వతముపై తపస్సు చేసుకుంటున్న దేవేంద్రుని వద్దకు బయలుదేరారు. దేవగురువైన బృహస్పతిని, అగ్నిని, వరుణుని చూడగానే దేవేంద్రుడు సిగ్గుతో తల వంచుకొని, గురుదేవ, దేవగురువైన బృహస్పతికి నా సహచరులందరికీ నమస్కారములు. నేను ఉదద్యముని భార్యను చూచి ఆమె అందానికి ముగ్ధుడనై కామవాంఛ శరీరమంతటిని ఆవహించగా ఆ ముని భార్యను బలాత్కరించి రమించి తిని. పరస్త్రీ సాంగత్య దోషము వలన నేను స్వర్గలోకానికి రాలేకపోతున్నాను. తద్దోష నివారణార్థము ఈ మేరుపర్వతముపై తపస్సు చేసుకుంటున్నాను అంటూ అవమాన భారంతో అన్నాడు. బృహస్పతి దేవేంద్రుని ఓరడించి, దేవేంద్ర, భయపడకుము. నీ కర్మ బాగుండక ఇట్లు చేసితివి. ముందు జరగబోవు దాన్ని గురించి ఆలోచించు. నీవు చేసిన ఈ దుష్కృత్యము వలన మరల దేవలోకము రాక్షసుల బారున పడింది. బలిచక్రవర్తి తిరిగి దేవలోకముపై దండెత్తి వశపరుచుకున్నాడు. పరస్త్రీని, అందులోనూ ముని భార్యను బలాత్కరించినందుడు వలన నీ సర్వశక్తులు నశించిపోయాయి. బలము, కీర్తి ప్రతిష్టలు, తేజస్సు, నీ మంత్రమహిమ, నీవు చేసిన పుణ్యము, ఆయుధ శక్తి సర్వనాశనమైపోయినది. కావున నీ పాప పరిహారార్థము నీ ఒక పని చేయుము. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తదియ అంటారు కదా. కనుక నీవు ఆ రోజున ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత పవిత్ర గంగానదిలో స్నానమాచరించుము. పిమ్మట విష్ణు దర్శనము, విష్ణు పూజలు నిర్వర్తించుము. వైశాఖ మాస వ్రతములు, దాన ధర్మాలు, విధి విధానాలు పాటింపుము. నీకు శుభము కలుగగలదు. నీ కంటిన పరస్త్రీ సంగమ దోషము నివృత్తి కాగలదు. పునః నీకు దైవత్వము సిద్ధించగలదు అని చెప్పగానే దేవేంద్రుడు అట్లే చేసి మరల యుద్ధము చేసి బలిచక్రవర్తిని నోడించి తిరిగి స్వర్గాధిపతి అయ్యాడు. వైశాఖ పురాణము 22వ అధ్యాయము సమాప్తము. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।